హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రమాదేవి ముందు అరుణ్ నిల్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి అరుణ్, ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు నాతో ఏదో చెప్పాలి అన్నావు కదా, మరి నా దగ్గర మాట్లాడడానికి చెప్పడానికి ఇంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నాతో ఏదైనా సరే డైరెక్ట్గా చెప్తూ ఉంటావు కదా, స్ట్రైట్గా. ఇప్పుడు కూడా చెప్పేసి ఎందుకు ఇంత మరీ టెన్షన్ పడుతున్నావు అని రమాదేవి అడుగుతూ ఉంటే, అది అంటూ అరుణ్ ఇంకా నసుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రేమ్ అరుణ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మరి టెన్షన్ పడుతూ ఇదంతా గమనిస్తున్న జగదీష్ అసలు పెద్ద అల్లుడు చిన్న అల్లుడిని ఎప్పటికీ కూడా దగ్గరికి చేరనివ్వడు, ఎప్పుడూ క్లోజ్గా ఉండడు. అలాంటిది ఈ మధ్య వీళ్ళిద్దరూ కలిసికట్టుగా తిరుగుతున్నారు అంటే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు, కలిసికట్టుగా ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. కలువులో ఉన్న ఎలుకని బయటికి రప్పిస్తున్నాను, చూస్తూ ఉండు అని జగదీష్ భ్రమలోకి దీక్షకి చెప్తూ ఉంటాడు. ఎప్పుడండి కలుగులో ఉన్న ఎలుకని రప్పిస్తాను అని చెప్తూనే ఉంటున్నారు. అదేదో త్వరగా చేసేయండి అని. పైగా నిన్న రాత్రికి అరుణ్ బాబుతో మన దీక్ష డ్యాన్స్ చేయలేదు, ఆ చామంతి చేసిందంటే ఇంకేం ఘోరాలు జరుగుతాయో ఏమో. మన చేయి దాటక ముందు పని పూర్తి చేయండి అని భ్రమరాజ్ చెబుతోంది. ఈరోజే ముహూర్తం పెట్టాను లేవే అని జగదీష్ చెప్తూ ఉంటాడు. చామంతి కాఫీ తయారు చేస్తూ కిచెన్లో ఉంటుంది. అలా కాఫీ తయారు చేసి కాఫీ పట్టుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా జగదీష్ కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ని లీక్ చేసేస్తూ ఉంటారు. అలా గ్యాస్ ఇల్లంతా కూడా నిండిపోవడంతో ఇక వైర్ అలారం మోగుతూ ఉంటుంది. ఫైర్ అలర్ట్ అని చిట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అదేంటి ఫైర్ అలర్ట్ వచ్చింది, అసలు ఏమైంది ఈ ఇంట్లో అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. గ్యాస్ మొత్తం కూడా ఇల్లంతా కూడా నిండిపోవడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటే, అమ్మ అంటూ అరుణ్ ప్రేమ్ ఇద్దరు కూడా రమాదేవిని దగ్గర నుండి బయటికి తీసుకువస్తూ ఉంటారు. ఇక అప్పుడే గదిలో అటు ఇటు తిరుగుతున్న రోజాకి ఫైర్ అలర్ట్ వినబడడంతో, అయ్యో ఇప్పుడు నేను ఈ గదిలోనే ఉండిపోతే ప్రాణాలు కోల్పోతే ఎలా, ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయటికి ఎలా వెళ్ళాలి అని ఊపిరి ఆడక సతమతమవుతూ ఉంటుంది. అప్పుడే చామంతి రోజా దగ్గరికి వెళ్ళి అక్క అంటూ రోజాని మెట్ల దగ్గర నుండి కిందికి తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడే జగదీష్ రోజాని తీసుకొని వస్తున్న రోజాని ఇద్దరిని చూసేస్తూ ఉంటాడు. అమ్మో, ఇది ఇంట్లోనే ఉందా, ఈ చామంతి సహాయం చేస్తుందా అని జగదీష్ కళ్ళు పెద్దవి చేసి మరి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి రమాదేవి ముందు జగదీష్ దేహాన్ని బయట పెట్టగానే రోజాకి బదులుగా మళ్ళీ చామంతికి రమ ఇలా శిక్ష వేస్తుంది. అరుణ్ ప్రేమ రోజు ఎలా తప్పించుకుంటారు?